పుల్లాబంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్య స్వామి, జిల్లెళ్ళమూడి అమ్మ, యేసు, మహమ్మద్ ప్రవక్త, జగద్గురు ఆదిశంకరాచార్య, వివేకానంద స్వామి, extras Sadgurus. I am teacher in Palnadu district at Vinkonda. That's all. ఎవరి సుబ్రహ్మణ్యం? అందరమ్మ ఎవరు? అందరి ఇల్లు ఎక్కడ? చరిత్ర నా కోసం కాదు, ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, దట్స్ ఆల్. సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో నివసిస్తూ ఉన్నారు. ఆయన మాటే వేదవాక్యం. ఆయన గురువు చెప్పారు, నీ మాటే వేదంగా ఉండాలి, వేదంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు చెప్పటం కాదు అని చెప్పారు. ఆయన శూన్యంలో చూస్తూ మన భవిష్యత్తు మొత్తం కూడా వివరిస్తూ ఉన్నారు. అందరూ ఒకసారి శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించండి. అవధూత అనడంలో సందేహమేం లేదు. ఆయన శ్రీకాళహస్తిలో 8 మంది అవధూతలు తిరుగాడుతూ ఉంటారు. అనిరాచల రమణ మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో సందేహం లేదు. ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ మనీషీ. ఉన్నది దేవుడు మాత్రమే అన్నాక ప్రపంచము, వ్యవహారము యథావిధిగానే ఉంటూ ఉంటుంది, కానీ దేవుడుగానే ఉంటుంది. అప్పుడు జీవుడు కూడా దేవుడుగానే ఉంటాడు. ఉన్నది జీవుడు మాత్రమే అన్నాక ప్రపంచము, వ్యవహారము యథావిధిగానే ఉంటుంది, అంతే. అప్పుడు దేవుడు కూడా జీవుడుగానే ఉంటాడు. దేవుడు నీవైతే సకలము దేవుడే, జీవుడు కూడా. జీవుడు నీవైతే సకలము జీవుడే, దేవుడు కూడా. స్వర్ణకారుడు రాగితో కైలాసమే చేశాడు. శివుడు రాగే, అప్పుడు రాగితోటే కైలాసాన్ని చేశాడు. శివగణాలు కూడా రాగే అవుతాయి. బంగారంతో కైలాసం చేస్తే శివుడు బంగారమే అవుతాడు, శివగణాలు కూడా బంగారమే అవుతాయి. ఏది అనుకున్నా సకలము ఆ లెక్కలోనే ఉంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను స్థానంలో ఏదైతే ఉంటే సమస్తము అదే అవుతుంది. అంటే నేను ఏదిగా అంటే సమస్తము అదే అవుతుంది అన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం, అనిరాచల మహర్షి. అయితే నేనే కేంద్రం అన్నమాట అన్నాడు ఒక శిష్యుడు. అవును, నేను తప్ప ఏమీ ఉండకూడదు, అప్పుడే నేనే కేంద్రం అవుతుంది అంటారు ఆయన. ఇటుకను బంగారంలాగా మార్చేటువంటి శక్తి కలిగిన క్షణమే బంగారాన్ని కూడా ఇటుకగా చూసేటువంటి జ్ఞానం కలిగి వేమన దిగంబరుడయ్యాడు. వేమారెడ్డి గారు రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన కూడా రెడ్డి రాజ్యంలో జీవితం మీద విరక్తితోటి యోగీశ్వరుడయ్యాడు. పాదచారిగా దేశ విదేశాలను కూడా తిరిగి వేమన శతకాన్ని రచించాడు వేమన యోగి. ఇన్ని సాధనలు కూడా అసలు అవసరం లేనే లేదు అంటారు సద్గురు. మనం ఎంత అమాయకులం అంటే ఆయన చెప్తున్నారు చూడండి. వైకుంఠ ద్వార పాలకులైనటువంటి జయ విజయులే శాపాన్ని పొంది 3 జన్మలలో తిరిగి వైకుంఠానికి చేరడానికి ఉద్దేశపూర్వకంగానే శత్రుత్వాన్ని స్వీకరించారని తెలిసి కూడా వాళ్ళు రాక్షసులు అని, వీళ్ళు దేవతలు అని భ్రమలో ఉంటాం అందరం. అదంతా ముందుగా నిర్ణయించబడినటువంటి ఓ నాటకం అనేటువంటి దాన్ని మర్చిపోతాం. ఇదంతా కూడా
నాటకమే. జగత్తు మొత్తం కూడా నాటకమే, జగన్నాటకమే. ఇక్కడ నిజం అంటూ నిజంగా ఏమీ లేదు. ఇది నిజం. కూడు గుడ్డ గూడు ఉంటే చాలు. ఎంత నాగరికత అభివృద్ధి అని చెప్పినా ఈ మూడింటికి సంబంధించినటువంటి వస్తు సంచయాన్ని పెంచుకోవడమే కానీ దానికి మించి అసలు ఏముంది చెప్పు అంటాడు ఆయన. నాగరికత పేరుతోటి వీడు అనుభవించేటువంటి సుఖం కన్నా నాగరికత లేనటువంటి ఇతర జీవులే అంటే జంతువులే ఎక్కువగా సుఖాన్ని పొందుతూ ఉన్నాయి. కూడు గుడ్డ గూడులని మించి ఆశించడం అనేటువంటిది మనోవైకల్యమే అంటారు యూజీ. మనిషికి ఈ రోజుటికి కూడా అర్థం కానిటువంటిది ఏంటంటే మనీ షీ అంటే మనీ డబ్బు, షీ స్త్రీ, ఈ రెండుంటే చాలు అనుకుంటాడు మానవుడు. ఇంకేం అవసరం లేదు వీడికి. వీడికి కావాల్సిందేదో ఈ రెంటిని వదిలితే గాని అది దొరకదు. ఆ రెండింటిని వదలగలడా? వదలలేడు. అందుకే వీడు దేన్నైతే చూడాలి అనుకుంటున్నాడో దాన్ని చూడలేకపోతున్నాడు. రామాయణ భారతాల నుంచి ఏ చరిత్ర చూసినా కానీ ఈ రెండింటి మీదనే సాగుతూ ఉంది. చూడండి, మనీ షీ ఈ రెండింటి మీదనే సాగేది. మీ ఇష్టం, ఏ మత గ్రంథమైనా తిరగేయండి, ఈ రెండే మూలం. కూడు గూడు స్త్రీ ఈ మూడింటి మీద ఆసక్తి లేనటువంటి వాడే మహర్షి. ఈ మూడింటి మీద ఆసక్తి ఉన్నటువంటి వాడే